థర్డ్ క్లాస్. హైదరాబాద్లో ఉంటాను, సిస్టర్గా చేస్తాను. నాకు 2 పిల్లలు, మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్. నా పేరు జయశ్రీ, మా హస్బెండ్ పేరు రవీందర్ రెడ్డి, పిఆర్ ఆఫీస్లో పనిచేశారు. నాకు 2 పిల్లలు, పెద్ద పాప 10th, చిన్న పాప 5th క్లాస్. విద్యాసాగర్ అట్లాగా ఇప్పుడు చెప్పేటప్పుడు ఎక్కడ ఉంటారో కూడా చెప్తే అంటే పరిచయాలు ఏమైనా అవసరం ఉంటాయి. మనకి ప్రతి ఒక్కరికి ప్రతి పని తెలియదు, ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాని గురించి మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని కూడా చెప్పండి. నా పేరు వెంకటయ్య కుమేరా, నేను అగ్రికల్చర్ పనిచేస్తున్నా. నాకు 2 బిడ్డ కొడుకు, వారు ఇంకా అదే పనిచేస్తున్నాను. నేను నాగపూర్ శేఖర్, నాది ఒట్టివెల్లి గ్రామము. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 బాబులు. నేను టెక్స్టైల్స్ నడిపిస్తున్నాను. 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, చిన్న బాబు డిగ్రీ అయిపోయింది. పెద్ద బాబు ఫార్మింగ్ పోయాడు. నేనే టైలరింగ్ వర్క్తో బిజినెస్ చేస్తున్నాను. ఉప్పల్ పిర్జాది కూడా, హైదరాబాద్ ఉప్పల్ పిర్జాది కూడా. మా గురువులందరికీ పాదపద్మములకు నా యొక్క నమస్కారములు. అదే ఒక మాట ఏంటంటే, ఒకప్పుడు రాజరత్నం సార్ గారు ఇంతకుముందు చెప్పుదాం అనుకున్నా, సార్ తర్వాత చెప్పుదామని, అంతే ఇప్పుడు దొరికింది అవకాశం. కాబట్టి 6th క్లాస్లోనే ఉన్నప్పుడు ఇట్లే ఒక పాత విద్యార్థి వచ్చి సార్ని అక్కడ హిందీ స్కూల్లో కలిసినప్పుడు, పాత నేను ఇంతకుముందు చదువుకొని పోయినని చెప్పి అతని నుంచి కలిశాడు. సార్ ఇట్లా కూడా వచ్చి కలుస్తారా అని నేను సార్ని అడిగాను. అడిగితే అదేం రా ఎట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా ఎప్పుడైనా కలవచ్చు అన్నాడు. అంటే ఆ సార్ మీరు కూడా అవకాశం వస్తే మీరు కూడా వచ్చి నన్ను కలుస్తారు, మీరు ఇలా చేస్తారు అన్నాడు. ఆ మాట ఈరోజు మాత్రం నిజమైందనేది నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ. లేవలేదు, ఇంకా లేస్తే కనబడతావు. లేవలే, కృష్ణయ్య గారు రాలేదు, ఆబ్సెంట్. ఆ తర్వాత నువ్వే ఇప్పుడు లేచింది. ఆ తర్వాత మన ప్రజెంట్ చదువుతున్న అమ్మాయిలది ఒకటి కార్యక్రమం ఉంది. ఒక తీయటి పాట పాడతారంట. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నా అదృష్టం ఏందో కానీ ఇక్కడ చదువుకోవడంతో ఇక్కడ నుంచి నేను షాద్నగర్లో ఇంటర్ చేశాను, అక్కడ నుంచి హైదరాబాద్లో డిగ్రీ చేశాను, అక్కడ నుంచి బాంబేకి వెళ్ళి ఎన్నో అంటే లైఫ్లో ఎంత స్ట్రగుల్ కావాలో మొత్తానికి ఒక స్టేజ్లో ఉన్నాను సార్. ప్రజెంట్ నేను చేసే బిజినెస్ అంటే సార్, నేను హైదరాబాద్లో 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అందులో 2 టెంపరేచర్ కంట్రోల్డ్. నాది రీసెంట్లీ ఒక 1 year అయింది. నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా, ఒక 20 మంది పనిచేస్తున్నారు దగ్గర. ప్రజెంట్గా ఒక 14 members, ఇంకొక ఈరోజు 6 members జాయిన్ అయ్యారు. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు 10th క్లాస్ వరకు కూడా నిక్కర్లు వేసుకునే ఇక్కడికి వచ్చాను, స్కూల్కి వచ్చామని. కృష్ణయ్య సార్ గారి క్లాస్ అంటే నేను పారిపెట్టాను. ఎప్పుడు నాకు గ్రౌండ్లో ఎవరైనా ఆడుతుర్రా, ఖోఖో ఎవరు ఆడుతారు, ఫుట్బాల్ ఎవరు ఆడుతారు, తప్పించుకున్నాను. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను సార్, నాకు లెక్కలు రావు. ఇప్పటి కూడా అసలు మా పిల్లలు ఆడితే కూడా నాకు భయం వేస్తుంది. లక్కీ ఏంటంటే నా మిస్సెస్ MBA చేసింది. నాకు వాళ్ళు ఇప్పుడు చాలా ఆ స్కూల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ నాకు నెవర్ అండర్స్టాండ్, నాకు రాదనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఏది కూడా నా మిస్సెస్ తెలుసుకుంటే ఎడ్యుకేషన్లో చేశాను, బట్ చాలా పూర్. నేను లక్కీగా స్ట్రగుల్ చేసి ఏదో రకంగా. నాకు కూడా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాగర్ కర్నూలులో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఉండేది రామకృష్ణ రాకెట్ బ్యాక్ సైడ్ ఉండేది, పక్కన ఉండేది సార్. నాకు గోటీలు ఆడడం బాగా అలవాటు. చాలా మామూలుగా సంచులు నింపేది అన్నట్టు. అయితే పక్కనే బావి ఉండేది సార్, అక్కడ చెరువు, బ్యాక్ సైడ్ చెరువు ఉంది కదా. రోజు స్విమ్మింగ్ వెళ్ళేట్టున్నా. ఓ రోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే బావిలో సైకిల్ దొరికింది సార్. నాకు సైకిల్ దొరికింది. మామూలుగా రాళ్ళవి వస్తే సైకిల్ వచ్చింది. నాకు వెళ్ళి మట్టి తీయడం, అందరి దగ్గర ఎవడన్నా రూపాయి ఇస్తుంటే వెళ్ళి మట్టి తీసుకురావడం. లేకపోతే తీరా చూస్తే రాత్రికి మనిషి వెళ్ళిండు అందుకే. పక్కనే ఇల్లు, మనిషి వెళ్ళిండు. నేను సైకిల్ వేసుకొని తిరుగుతున్నా, అది కిరాయి సైకిల్. అది కూడా వాడు ఎక్కడో కిరాయి తీసుకుని రాత్రి అందులో పడిపోయాడు, అయిపోయింది. మళ్ళీ నైట్ వచ్చి వాడు మనిషి వెళ్ళిండు. ఇది ఎక్కడ
మా అమ్మ తిట్టకుండా అదే రాత్రి మళ్ళీ 2 గంటలకు వెళ్ళి ఆ సైకిల్ తీసి అలా పడేసి వచ్చి. నాకు నాగరికలు అంటే ఇక నాకు చాలా అనుభవం. కానీ ఇంతమంది గురువులను టీచర్లను అందరూ చూసి చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సుబ్బయ్య ఇట్లా వెతికి మమ్మల్ని ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ శాంతయ్య పక్కనే ఉంటాడు. మీరు అన్నట్టు 30 ఏళ్ళ పక్కనే ఉన్నాడు. నేనంటే 30 ఏళ్ళు అక్కడ లేదు సార్. నేను 92లో హైదరాబాద్కి వెళ్ళాను. కానీ పక్కనే ఉన్నాం, 2 ఇయర్స్ నుంచి పక్కనే ఉన్నాం. నాకు తెలియదు, బికాజ్ ఓన్లీ వాట్సాప్. మన సుబ్బయ్య, శాంతయ్య, సుబ్బయ్య ఇంతమంది కలిసారు. వెరీ వెరీ హ్యాపీ. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా. ఇందాక మేడం అన్నది, మన స్కూల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, చాలా దీనంగా ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నా వంతుగా ఒక 30,000 రూపాయలు నేను ఇవ్వదలసిందా, అది నేను విద్యాసాగర్కి ఇస్తాను. ఎప్పుడు ఏమంటే అప్పుడు నేను చేస్తాను దానికి. నేను లాస్ట్ వీక్ వచ్చాను సార్, ఆ స్కూల్ ఆ కవిలను చూసి నేను అప్పుడే అన్నాను, ఎవరితో అన్నా, అరే ఇవన్నీ చేపిద్దాం, నేనే చేపిస్తాను ఆ సొంత ఖర్చుడు. కానీ అది అనుకోలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒక 30,000 రూపాయలు నా తరఫున మీకు ఇస్తాను. అది విద్యాసాగర్కి ఇస్తాను. ఎందుకంటే నేను వస్తాను, ఎప్పుడు రమ్మంటే వస్తాను. పక్కన సాగర్ పక్కనే ఉంటాడు, నాకు కుకుట్పల్లిలో ఉంటాడు. నా తరఫున ఇచ్చేస్తాను ప్లీజ్. వాడేవాళ్ళు వచ్చేసి కొంచెం ఎంటర్టైన్ చేస్తే తర్వాత మళ్ళీ గాంధీ ఓంకారం వందే మాతరం, గాంధీ ఓంకారం ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. వందే మాతరం గాంధీ ఓంకారం, జరిగే దుర్మార్గాన్ని ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. వందే మాతరం గాంధీ ఓంకారం, కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహం, కదిలే ఓ సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. బక్క పలచని బాబు గుంకారం. వందే మాతరం గాంధీ ఓంకారం, చాకు పిస్టల్ గొడవలి గొడ్డలు, ఎందుకు హింసా సాయుధం, ఎందుకు హింసా సాయుధం. ఆవేశం కోపం ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం, చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమగా మన మాతృభూమికి గౌరవం, మానవత మనకన్నడు చెందని అందమైన గాంధీజం. వందే మాతరం గాంధీ ఓంకారం, వందే మాతరం. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత చిరంజీవి స్వరూప ఒక కవిత వినిపిస్తుందంట. చప్పట్లతో స్వాగతం చెప్పండి. ప్రకాశింపజేస్తుంది అని అందుకోండి మీ ఘనమైన వందనాలు, మీతో మీకే చెరిగిపోని అనుబంధాలు, తరాలు మారిన వరాలు కురిపించే తత్వమైనది మీ మనసత్వం. ఇటువంటి నవ వసంతాలకు మీ జీవితాల్లో ఆ సొంతం, మన సొంతం కావాలి మీకే సొంతం. 3 దశాబ్దాల మీ బ్యాచ్ మాకు కావాలి క్యాచ్. 1986 బ్యాచ్ ఎప్పటికీ ఫిక్స్గా ఉంటుంది మిక్స్గా కావాలని, మీ జీవితం ఆరోగ్యంగా గడపాలని నా ఈ కవిత్వం మీకు శాశ్వతం, మనస్ఫూర్తిగా అంకితం. థ్యాంక్ యూ. ఇక్కడ నా పేరు అచ్యుతారెడ్డి. ఇక్కడ పక్కన బొందలపల్లి గ్రామం, కానీ నేను నాగరికల్ని హాస్టల్ నుండి చదువుకున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీలో పనిచేస్తున్నాను, మియాపూరి వంటిపో. మొన్నటి వరకు డ్రైవర్గా 20 years డ్రైవర్గా చేశాను. మొన్ననే ప్రమోషన్ వచ్చి SD సేఫ్టీ ట్యాంక్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు ఎవరంటే మనకి ఇక్కడున్న సార్లకి ఒక శ్రీనివాస్ రెడ్డి సార్ ఒకరు కలిశారు. ఎవరు కూడా కనిపించలేదు. ఒక బారి హర్షవర్ధన్ అనేటైనా మన ఫ్రెండ్ కూడా నా బస్సు ఎక్కారు. అది నేను అది చేస్తుంది. నాకు 2 పాపలు. పెద్ద పాప 2nd year చదువుతుంది ఇప్పుడు నారాయణ జూనియర్ కాలేజీ. చిన్న పాప 1st year. ఆమె ప్రగతి విద్యాలయం అని మన JNT పక్కన ప్రగతి విద్యాలయం ఉంటుంది. ప్రగతి నగర్ గ్రామంలో నేను సెటిల్ అయినాను, సిటీలో. ఇక్కడ ఓన్ హౌస్ ఇలా కట్టుకొని నేను ఇప్పుడు ప్రస్తుతానికి అది చేసుకుంటూ ఒక సైడ్ బిజినెస్ కూడా చేస్తుంటాను. అప్పుడు బిల్డర్గా బాగానే మంచిగానే ఉన్నాను ఇప్పటివరకైతే. మా పాప కూడా చిన్న పాప కూడా మొన్న స్కూల్ ఫస్ట్ 10/10 వచ్చి అక్కడ నాకు ఆర్టిస్ట్లో కూడా అవార్డు రావడం జరిగింది మొన్ననే. ఇక్కడ మా ఆర్టిస్ట్ కళామందిరం కళాభవన్ ఉంటుంది, అక్కడ అవార్డు కూడా తెచ్చుకున్నాను. ఇక మా మిస్సెస్ కూడా ఇక్కడనే లింగసానిపల్లి. ఆమె నేను చదివి నేను 10th చదువుకోండి. నేను 10th ఒక మార్కులు నేను సైన్స్లో ఫెయిల్ అయినాను.
అయ్యి మళ్ళీ ఎంబడే గర్ల్స్ స్కూల్ రాసి ఎంబడైనా అప్పుడు ఆర్థికంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి రెడ్డిస్ అనగానే వెనుకబడి ఉన్నాం కనుక నేను కాలేజీ కూడా చేయలేకపోయినా 10th తోటి ముగించుకొని తెలుగంగా ప్రాజెక్టులకు వెళ్ళి నేను అక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నాను. తెలుగంగా ఒకటి బ్రహ్మంగారి మఠం, అక్కడ నుండి గోవాలో కొంకణ రైల్వేలో చేసాను, అక్కడ నుండి విశాఖపట్నం నుండి భువనేశ్వర్ కటక్ అన్నీ చేసుకుంటూ వచ్చి హైదరాబాద్లో ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో వ్యాన్ నడుపుకుంటూ ఉన్నప్పుడు మన సురేష్ ఇక్కడ ఉన్నాడు. ఆ సురేష్ ఒక లారీ తెస్తే ఆయన లారీ నాకు ఒక క్లాస్మేట్ అని అదే చేయరా అంటే ఆయన లారీ మీద చేస్తుంటే నాకు అప్పుడు ఎంప్లాయ్మెంట్ ద్వారా కాల్ లెటర్ వచ్చి 20/12/1994లో కూకట్పల్లి డిపోలో అపార్ట్మెంట్ ఆయన. అక్కడ నుండి అంచెలంచెలుగా అది చేసుకుంటూ ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్నా. ఇంకొక 10 years సర్వీస్ ఉంది. మా పాపలు కూడా మంచిగా చదువుతున్నారు, 2 పాపలు నాకు. అది ఇంకొకటి మొన్న ఏమన్నారంటే కొన్ని నేను అనేది కొన్ని అంటే కొన్ని అనుకుంటున్నాం. ఈ ఒక 10 members చాలా అది ఉంటుంటారు. నేను ఒకటి స్కూల్కి అనేది దుమ్మ కొట్టపోతుంటే కానీ ఒకటి క్రికెట్ వస్తే మాత్రం కొన్ని వాళ్ళ ఇంట్లో క్రికెట్ చూస్తుంటాయి. అదొకటి మాకు అప్పుడు అది ఎప్పుడు స్కూల్కి దుమ్మ కొట్టలేదు. ఖోఖో ఇక నేను గేమ్స్లో కూడా ఖోఖోలా ఒక తాలూకా స్థాయి వరకు వెళ్ళి డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక నేషనల్ స్కూల్ తోటి ఓడిపోవడం జరిగింది మాకు. అదొకటి బాగా జ్ఞాపకం. ఖోఖోలా స్పాట్మెంట్ చేస్తుంటే ఎక్కువ. ఇక ఈయన మాకు ఎవరంటే శాంత అనేటైనా మాకు ఆపోజిట్ ఇక్కడ స్కూల్లో అట్లా ఉంటుండే. మా బ్యాచ్ అలాగే ఉంటుండే, అలా బ్యాచ్ అలాగే ఉంటుండే. అది ఇంకోటి మేపు ఒకటి చెప్పాలనుకుంటాను. నేను చిన్న స్కూల్ నుండి చదువుతున్నాను. లలిత టీచరు, సుగుణ టీచరు, విక్టోరియా టీచరు, భాగ్యమ్మ టీచరు, అంటే ప్రతి ఒక్కరి పేరు నాకు అంటే భాగ్యమ్మ టీచర్ ఇలా ప్రతి ఒక్కరి పేర్లు. అయితే నేను ఇంకొకటి కూడా చెప్పాలా. నేను పక్కనే హాస్టల్ ఉంటే మన గౌడ్ సార్ ఇంటి వాళ్ళకి వెళ్ళి సార్ మా ఫాదర్ అడిగాడు, సార్ మా తోటి ఏం లేదు సార్ మా పిల్లాడు లెక్కలు వీకున్నట్టే నాకు ఫ్రీగా ట్యూషన్ చెప్పాడు. అయినా నాకు 7th నాకు 451 చేంజ్ వచ్చినాడు 7th క్లాస్లో. ఇక్కడ నుండి కొన్ని డబ్బు తీసుకొని ఆ డబ్బుతో నేను ఒక సైకిల్ కొనుక్కున్నాను. మా బొందలపల్లి బండలు టైల్స్ అంటే పూర్వం ఉన్నాం కాబట్టి బండలు వేయించుకున్నాను. అదొకటి ఇల్లు ఇప్పటికి ఉంది నాకు. ఒక 1/2 acre ఉంటుంది నాకు ఇల్లు. ఒక 12 acres పొలం కూడా ఉంది ఇక్కడనే బొందలపల్లి. కాకపోతే నేను మొత్తంలో సెటిల్ అయినాను. అది నా బ్యాక్గ్రౌండ్. మొత్తం మీద మన ఈ హర్ష ఒకటి కొన్ని కూడా ఇట్లా కొన్ని మేము అందరం ఎక్కడ అంటే హౌసింగ్ బోర్డు. నేను ప్రగతి అంటే హౌసింగ్ బోర్డు మా ముందల్ని ఒకసారి మన అశోక్ కుమార్ అని 16లో వెళ్ళిపోయాడు. మన 7th వరకు ఉన్నాడు. అశోక్ కుమార్ వచ్చి మన ఇంటికి వచ్చి పుణ్యాల ఇంటికి వెళ్ళమని అప్పటి వరకు నాకు తెలియదు. అక్కడనే ఉన్నాం దగ్గర, అసలు ఆయన ముందు నేను వెనకాల. కానీ ఇంత ఒకటి అక్కడ ఉంటాను తెలియదు. మళ్ళీ ఫ్యామిలీ బిజీ వల్ల నేను కొంచెం బిజినెస్ కూడా చేస్తాను, బిజీగానే ఉంటాను. కనుక నేను బాగా ఫీవర్స్ ఒకటిగా ఛాన్స్ ఉంటే వెళ్తున్నానంటే నేను ఈవినింగ్ రావాలి. యాక్చువల్ ఇప్పుడు వచ్చాను. ఇక ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇంతతో ముగిస్తాను. ఓకే, మన అచ్యుతారెడ్డి గారు కూడా బాగా వెల్ సెటిల్ కనుక స్కూల్కి ఏమన్నా ఆశించగా తర్వాత సుబ్బయ్య. ఓకే, లాస్ట్ చూద్దాం. ఎస్ కృష్ణయ్య. నేను హోమ్ గార్డ్ చేస్తాను. పిల్లలు ఎంతమంది? పెళ్ళి అయిందా కాలేదా? పిల్లలు 2 ఆడపిల్లలు. ఒక పాప MA PG 2nd year పాలెంలో చేస్తుంది. చిన్న పాప 10th class లిటిల్ బాస్ స్కూల్. మా తాడూరు మండలం ఎత్మరాపూర్ విలేజ్ మాది. మాకు 2 బాబులు. నేను టైర్ల బిజినెస్ చేస్తుంటే కలగుర్తిలో ఇండస్ట్రీ. నేను ఇప్పుడు ప్రజెంట్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. మా పెద్ద బాబు ఉమెన్ కంటే వెళ్ళిపోయిండు, చిన్న బాబు బీటెక్ అయిపోయింది, ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. ప్రజెంట్ బాగానే ఉన్నాం మేము. ఇంతకుముందు మన హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము శాంతయ్య అందరం స్కూల్లో ఉన్న వాళ్ళందరం మ్యాక్సిమం ఈ స్కూల్ గురించి మాకు తోచినంత వరకు మేము ఒక దగ్గర మీటింగ్ చేసుకొని దేని గురించి డెవలప్మెంట్ చేయాలని మాకు కూడా తప్పన ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మేము ప్రస్తుతం కలవకూర్చున్నాను. నేను ఐటీ చేస్తున్నాను. నాకు 2 బిడ్డలు, ఒక బిడ్డ మ్యారేజ్ అయ్యింది, చిన్న బిడ్డ PG చేసింది, కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మాది చెల్లెక్కాల గ్రామం. నేను ప్రస్తుతం కలవకూర్చున్నాను. వాళ్ళు చెప్పిన దానికల్లా అనవద్దు, కలవకూర్చుంటున్నాను. నేను ఐటీ సేల్స్ మ్యాన్. నాకు 2 బిడ్డలు, పెద్ద బిడ్డ మ్యారేజ్ అయింది, చిన్న బిడ్డ PG చేస్తుంది, కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్. పూర్తి వస్తున్నాను. ఇక్కడ నేను 4th నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు. ఫస్ట్ పాప BTech